కృష్ణా రివర్ బోర్డు కార్యాలయం విశాఖకు మార్పులో జగన్ సర్కార్కి ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణా రివర్ బోర్డును విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఇటీవల ఒత్తిడి పెంచింది. దీన్ని కేఆర్ఎంఈ చైర్మన్ శివనందన్ తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖ కృష్ణా బేసిన్ పరిధిలో లేదని, అక్కడకు బోర్డును తరలించడం సాధ్యం కాదని ఇటు కేంద్రం అటు ఏపీ ప్రభుత్వానికి శివనందన్ స్పష్టం చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టులు నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతాయని కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్ తెలిపారు. అయితే విజయవాడకు బోర్డును తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. విజయవాడ కృష్ణా బేసిన్లో ఉండడంతో ప్రాజెక్టుల నిర్వహణకు కూడా అనుకూలంగా ఉంటుందని కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్ స్పష్టం చేశారు. దీంతో కేంద్రం కూడా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకే మార్చాలని సూచించినట్టు తెలుస్తోంది. కృష్ణా రివర్ బోర్డు కార్యాలయం విశాఖకు మార్పులో జగన్ సర్కార్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. కృష్ణా రివర్ బోర్డును విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం ఏదైతే కేంద్రంపై ఇటీవల ఒత్తిడి తెచ్చిందో దీన్ని కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్ తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక, కేఆర్ఎంబీ బోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపుగా సంవత్సరం కాలం నుంచి బోర్డు కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని చెప్పి జగన్ ప్రభుత్వం కేంద్రంపై కేఆర్ఎంబీ పై కూడా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఈ అంశానికి సంబంధించి వారం రోజుల క్రితం కేంద్ర జలశక్తి శాఖ చైర్మన్ దగ్గర జరిగిన సమావేశంలో కేఆర్ఎంబీ చైర్మన్ తో పాటు సభ్యులంతా కూడా బోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు తో పాటు పులిచింతల ప్రాజెక్టు కూడా కృష్ణా బేసిన్ లో ఉన్నాయని, కృష్ణా బేసిన్ తో సంబంధం లేని ఈ విశాఖకు తరలించాలి అంటే దాదాపుగా 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, నిర్వహణ ఎలా సాధ్యం అవుతుంది అని కూడా నిలదీశారు. పైగా ఈ బోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తే ఉద్యోగులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, బేసిన్ తో సంబంధం లేని ప్రాంతానికి తరలించమని ఎలా అడుగుతారు అని చెప్పి కూడా ప్రశ్నించారు. బోర్డు చైర్మన్ శివనందన్ ఈ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో పాటు మినిట్స్ లో కూడా రాయించేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా బోర్డు చైర్మన్ ప్రతిపాదనను అంగీకరించడమే కాకుండా బోర్డు కార్యాలయాన్ని బేసిన్ ప్రాంతానికి తరలించాలి అని, కృష్ణా బేసిన్ ప్రాంతానికి తరలించాలి అని చెప్పి కూడా సూచించినట్టు సమాచారం. దీంతో బోర్డు కార్యాలయాన్ని విజయవాడ తరలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీనివల్ల పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణకు కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పారు. ఒకవేళ దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఇప్పుడు ఏదైతే కర్నూలు ఏర్పాటు చేయమంటున్నారో కర్నూలులో ఏర్పాటు చేసేందుకు కూడా బోర్డు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ విజయవాడ అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నీ విజయవాడలో ఉంటాయి కాబట్టి అందువల్ల విజయవాడలో ఏర్పాటు చేస్తేనే బాగుంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి 2-3 రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడతాయని కూడా చెబుతున్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా కేఆర్ఎంబీ టేకప్ చేస్తుండటంతో ఇటీవల కాలంలో అక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వమే నీరు విడుదల చేసుకోవటం, పోలీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారుల మధ్య, పోలీసుల మధ్య తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో కేఆర్ఎంబీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం నిర్వహణని కూడా కేఆర్ఎంబీ టేకప్ చేస్తున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. దీంతో ఇప్పుడు కేఆర్ఎంబీ కార్యాలయాన్ని కూడా విజయవాడలో ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది అని కూడా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందింది. ఏదైతే కేఆర్ఎంబీ బోర్డు చైర్మన్ ఈ ప్రతిపాదన పెట్టారో ఈ చైర్మన్ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో త్వరలోనే బోర్డు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేయాలని చెప్పి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను తాము ఎంపిక చేశామని, అందువలన బోర్డు కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలి అని చెప్పి ఏదైతే ఒత్తిడి తీసుకొచ్చిందో ఈ ప్రతిపాదన బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఆత్మరక్షణలో పడింది. విజయవాడలో బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేయాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించే అవకాశాలు 2-3 రోజుల్లోనే ఉన్నాయని మనకు సమాచారం అందుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ.